హలో అండి. అందరికీ నమస్తే. మనం ఇయాల బాచుపల్లి క్రాస్ రోడ్‌కు అతి దగ్గరలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ వచ్చిందండి. సో, అది చూసే ముందు నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. మరింత మందికి ఇది మీకు చేరాలి అనుకుంటే మీకు కొద్దిగా లైక్ చేయండి. మాకు ఎంకరేజ్‌గా ఉంటుంది. సో, ఇది బాచుపల్లి క్రాస్ రోడ్‌కి చాలా దగ్గరలో ఉంటుందండి. సో, నేను ఈ సైట్ సంబంధించిన ఈ ఏరియాకి సంబంధించిన డెవలప్‌మెంట్స్ అనే వ్యూను నేను డ్రోన్ వ్యూతో చూపిస్తాను. ఇది మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్ క్రాస్ రోడ్. మీరు చూస్తుంది మియాపూర్ క్రాస్ రోడ్ అండి ఇది. సో, ఇక్కడి నుంచి మనకు 5, 6 కిలోమీటర్ డిస్టెన్స్‌లో బాచుపల్లి క్రాస్ రోడ్ ఉంటుంది. ఆ బాచుపల్లి క్రాస్ రోడ్ అనేది ఇదే అండి. ఈ బాచుపల్లి క్రాస్ రోడ్ నుంచి మనకు జస్ట్ ఒక 300 మీటర్, 400 మీటర్ డిస్టెన్స్‌లో మనకు అపార్ట్మెంట్ లొకేట్ అయి ఉందండి. సో, ఇక్కడ చూడండి పెద్ద పెద్ద హై రైజ్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్స్ అవుతున్నాయి. సో, కొన్ని ఆల్రెడీ కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయండి. సో, మంచి ప్రైమ్ లొకేషన్ అని చెప్పొచ్చు. ఈ ఏరియాలో మంచి మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. అండ్ హాస్పిటల్స్ ఉన్నాయి. సో, గ్రాసరీ స్టోర్సు అండ్ సూపర్ మార్కెట్ చాలా ఇక్కడ మనకు డెవలప్డ్ ఏరియా అండి ఇది. హైటెక్ సిటీకి జస్ట్ మనకు 10 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. సో, ఇప్పుడు మనం సైట్‌కెళ్దాం. ఈ బాచుపల్లి క్రాస్ రోడ్ నుంచి ఇది మల్లంపేట పోయే రోడ్ అండి ఇది. మల్లంపేట పోయే రోడ్ సిల్వర్ ఏకే స్కూల్ దాటగానే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటుంది. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దాటగానే మనకు రైట్ సైడ్ పోయే రోడ్ అండి ఇది. ఈ రోడ్‌లో జస్ట్ మనకి ఈ రోడ్ మల్లంపేట రోడ్ నుంచి జస్ట్ మనకు ఒక 200 మీటర్ డిస్టెన్స్‌లో మన సైట్ ఉంటుందండి ఇది. ఇది 426 స్క్వేర్ యార్డ్స్‌లో ఇది మనకు అపార్ట్మెంట్ కన్‌స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. సిల్ట్ ప్లస్ 5 ఫ్లోర్స్. సో, మనకిలా 10 ఫ్లాట్స్ తోటి మనకి అపార్ట్మెంట్ కన్‌స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఇది 1325 ఎస్ఎఫ్‌టి. 1325 ఎస్ఎఫ్‌టి 3 బీహెచ్‌కే అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఇది. యూడీఎస్ అంటే అన్‌డివైడెడ్ షేర్ వచ్చి 41 స్క్వేర్ యార్డ్స్ మనకిక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఏరియాలో దాదాపు 75 నుంచి 80,000 ఫర్ స్క్వేర్ యార్డ్ మనకిక్కడ దీని ప్రైస్ ఉంటుందండి. సో, చూసారు కదా! దాదాపు మల్లంపేట రోడ్ నుంచి మన సైట్ చాలా వెరీ నియర్‌గా ఉంటుందండి. బస్ దిగగానే మనకు జస్ట్ 2 మినిట్ జర్నీ ఇంటికెళ్ళొచ్చు. పిల్లల స్కూల్స్ గానీ, మన హాస్పిటల్స్ గానీ, లేకపోతే గ్రోసరీ స్టోర్స్ కానీ చాలా ఉన్నాయి. వెరీ నియర్ బై ఉంటున్నాయండి. సో, ఇది మీకు చాలా బాగుంటుందని మేము సజెషన్ చేస్తున్నాము. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్‌కి కాల్ చేయండి. సో, చూసారు కదా! ఈ ఏరియల్ వ్యూ అనేది మొత్తం మీరు ఇక్కడ చూపించాను. సో, ఇక్కడ డెవలప్‌మెంట్స్ అనేది కూడా మీకు చాలా అర్థమై ఉంటదనుకుంటున్నాను. ఇప్పుడు ఇంతవరకు చూసారంటే నాకు తెలిసి మీరు వీడియో నచ్చి ఇంతవరకు చూస్తున్నారు. సో, నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయకుండా అయితే మీరు వెళ్ళొద్దండి. సో, మరిన్ని ప్రాపర్టీని మీకు లిస్ట్ చేయబోతాను. చూసారు కదా! ఏరియల్ వ్యూ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అపార్ట్మెంట్ చూద్దాం. సో, కారిడార్ అండి ఇది. సో, ఇక్కడ మనకు నార్త్ ఫేస్‌లో 3 బీహెచ్‌కే అపార్ట్మెంట్ ఉందండి ఇది. 1325 ఎస్ఎఫ్టీలో మనకి ఇది ఉంది. సో, హాల్ అండి ఇది. చాలా స్క్వేర్‌గా ఉంది. ఇక్కడ మనకు చాలా స్పేసెస్‌గా ఉందండి. ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి మనకి ఇక్కడ వర్క్ అనేది. సో, చాలా ఫెసిలిటీస్ తోడు మనకి అపార్ట్మెంట్ రెడీ అయి ఉందండి. సో, ఫ్లోరింగ్ కూడా మళ్ళీ మనకు గ్రానైట్ ఇవ్వడం జరిగింది వైట్ మార్బుల్ తోటి. సో, ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కిచెన్ చాలా బాగుందండి. ఇక్కడ ఒక డైనింగ్ హాల్ ఏరియా కూడా ఇంకొక హాల్ కూడా ఇక్కడ రావడం జరిగింది మనకు. ఓపెన్ కిచెన్. సో, కిచెన్ నుంచి కూడా మనకు సౌత్‌కి ఒక డోర్ ఇవ్వడం జరిగింది. అక్కడ వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది అక్కడ మనకి. చాలా బాగుందండి అపార్ట్మెంట్ అయితే. నేను మొత్తం వీడియో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ వాష్ ఏరియా అండి. ఇక్కడ కూడా మనకు వాష్ ఏరియా నల్లా కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా ఎదురుగా కనపడుతుందండి ఇక్కడ. ఇది 3 బీహెచ్‌కే అండి. 3 బెడ్‌రూమ్‌లకు సంబంధించిన ఇల్లు అండి ఇది. రైట్ సైడ్ ఒక బెడ్‌రూమ్ ఉంది. ప్రతి ఇంటికి కూడా మనకు చాలా వెంటిలేషన్‌తో ఉంటుందండి. ప్రతి రూమ్ చూడండి. ప్రతి రూమ్ చూస్తే మనకు వెంటిలేషన్ ఇక్కడ కరెంట్ కూడా ఏమి ఏయలేదండి. సో, ఇది 1 బెడ్‌రూమ్ అండి. ప్రతి దానికి ఒక బాత్రూమ్ ఉంటుంది. కారిడార్‌కి నుంచి ఒక లైటింగ్ మనకు స్పేసెస్‌గా మనకు లైట్ వస్తుందండి. వెంటిలేషన్ వస్తుంది. బాత్రూమ్‌లో అన్ని వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ మనకు. రెడీ టు మూవ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఇది. సో, ఈ ఏరియాలో చాలా డెవలప్‌మెంట్ ఏరియా అండి ఇది. సో, హైటెక్ సిటీకి వెళ్ళాలన్నా కూడా వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంటుంది. అంటే చాలా మనకు ఇక్కడ 7 కిలోమీటర్స్ అవతల ఒక 3 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ 10, 15 కిలోమీటర్ డిస్టెన్స్‌లో మనకు హైటెక్ సిటీ ఉంటుంది. సో, ఇది కామన్ బాత్రూమ్ అండి ఇది. సో, మాస్టర్ బెడ్‌రూమ్‌కి వెళ్దాం ఇప్పుడు మనం. మాస్టర్ బెడ్‌రూమ్‌లో కూడా మనకు వెస్ట్ నుంచి ఒక వెంటిలేషన్ విండో ఇవ్వడం జరిగింది యూపీవీసీ తోటి. చాలా లైట్ వస్తుందండి లోపలికి.
సో బెడ్రూమ్స్ చాలా స్పేసెస్గా వచ్చాయి చూడండి. మన కబోర్డ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఎవరు కూడా వాళ్ళు సెల్ఫ్లు ఏం పోసి ఇవ్వలేదు. ఈ రోజుల్లో మొత్తం ఇంటీరియర్ వాళ్ళు సెల్ఫ్స్ ఉంటే మళ్ళీ డిమాలేషన్ చేస్తున్నారని మేము ఇవ్వడం లేదు అది. సో ఇది బాత్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్ యొక్క బాత్రూమ్. ప్రతిది కూడా బ్రాండెడ్ యూజ్ చేయడం జరిగింది వీళ్ళు. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ బెడ్రూమ్ కూడా మనకి చాలా పెద్ద వెంటిలేషన్ తోటి యూపీవీసీ పెద్ద గ్లాస్ ఫిట్టింగ్ తోటి ఇవ్వడం జరిగింది. ఇక ఈ వ్యూ నుంచి మన సైట్ నుంచి బయట రోడ్స్ అవన్నీ మనకి ఇక్కడ చూడవచ్చు. మనం బాల్కనీ చాలా బాగుందండి. ఇక్కడ కూర్చున్నట్టే మనకు కాలం వ్యూ మంచిగా కనపడుతుంది మనకి ఇది. దీని ప్రైస్ అండ్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కనపడుతుంది నెంబర్ కాల్ చేసి మీరు సైట్ బుక్ చేసుకుని వాళ్ళు చూపిస్తారు. ఇక్కడ ఎటువంటి మీకు ఏజెంట్ లేరండి, కంప్లీట్గా డైరెక్ట్ ఓనరు. సైట్ లొకేషన్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.